యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. గ్లోరీ టు గాడ్. దట్స్ రైట్. జ్యోతి రావరి, యు ఆర్ పర్ఫెక్ట్. దట్స్ అ ప్రాఫెసీ. ఇట్స్ అ గేమ్ చేంజర్. దిస్ సిరీస్ విల్ బి అ గేమ్ చేంజర్. హల్లెలూయా. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అన్నటువంటి సిరీస్కు ముందు, సిరీస్ తర్వాత. హల్లెలూయా. అలా మీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. నీవు తల దించుకోవు, తల ఎత్తుకొని నువ్వు నడవబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల దించుకోవు, తల ఎత్తుకొని నడవబోతున్నావు. ఎందుకంటే నజరేడైనటువంటి యేసు ప్రభువు, ఆయన యొక్క స్వభావం ఏమిటంటే ఆయన దించబడిన తలను పైకెత్తే దేవుడు. నీ తలను పైకెత్తే దేవుడు. నీ సెల్ఫ్ ఎస్టీమ్ను బిల్డ్ చేసే దేవుడు. దేవుడు నిన్ను గౌరవించినంతగా ఈ భూమి మీద ఈ విషయంలో ఎవరు నిన్ను గౌరవించారు తెలుసా? డూ యు నో గాడ్ ఆనర్స్ యూ? డూ యు నో దాట్? డూ యు నో దట్ గాడ్ ఆనర్స్ యూ? నన్ను దగ్గరగా చూసినటువంటి వాళ్ళకు చాలామందికి తెలుసు. నన్ను దగ్గరగా చూసినటువంటి వాళ్ళకు చాలామందికి తెలుసు ఏంటంటే, నేను కుల మత భేదం లేకుండా, వర్గ భేదం లేకుండా, డబ్బున్నవారా పేదవారన్న భేదం లేకుండా నేను అందరిని కూడా ఈక్వల్గా ట్రీట్ చేస్తాను. అందరినీ నేను చాలా గౌరవిస్తాను. అందరినీ నేను చాలా చాలా గౌరవిస్తాను. చదువుకున్నా, చదువుకోకపోయినా, మంచి బట్టలు వేసుకున్నా, మంచి బట్టలు వేసుకోకపోయినా, పల్లె వాళ్ళైనా, పట్నం వారైనా, పెద్దవారైనా, ఈవెన్ చిన్నవారైనా కూడా, నాకంటే వయసులో చిన్నవారైనా కూడా, నాకంటే పెద్దవారైనా చిన్నవారైనా, ఎవరైనా సరే, నా జీవితంలో ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉందండి. నేను నేర్చుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఐ ఆనర్ పీపుల్. నేను ప్రజలను నేను గౌరవిస్తాను. డూ యు నో వై? ఎందుకో తెలుసా? గాడ్ ఆనర్స్ దెమ్. దేవుడు ప్రజలను గౌరవిస్తాడు. డూ యు నో గాడ్ ఆనర్స్ యూ? నిన్ను దేవుడు గౌరవిస్తాడు తెలుసా? అంత మహోన్నతుడు. అందుకే వాక్యంలో రాయబడింది, యెహోవా మహోన్నతుడైనను దీనులను అని లక్ష్య పెడతాడంట. హల్లెలూయా. హీ ఆనర్స్ యూ. హీ ఆనర్స్ మీ. దట్స్ వై ఐ లవ్ జీసస్. హల్లెలూయా. బాగా ప్రార్థన చేయండి. మీరు ఎంత బాగా భాషలో ఈరోజు బాగా ప్రార్థన చేస్తే అంత మంచి వాక్కులు మనకు వస్తాయి. హల్లెలూయా. ఐ డోంట్ నో హౌ మెనీ మెసేజెస్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్. ఎన్ని వర్తమానాలు నేను చెప్పబోతున్నానో నాకైతే తెలియదు. బట్ సిరీస్ మాత్రం ఇట్ విల్ బీ అ బ్రేక్ త్రూ. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Glory to God. Thank you, Lord Jesus. Hallelujah. Okay. Are you ready to eat the food? దేవుని యొక్క వాక్యాన్ని ఆహారంగా భుజించేదానికి సిద్ధంగా ఉన్నారా? ఇర్మియా అంటాడు, నీ మాటలు నాకు దొరకగా నేను తింటిని, భుజించి తిని. When I have found your word, I ate your word. Hallelujah, hallelujah, hallelujah. Are you ready to eat the word of God? ఎలా మనం తింటాం? వినడమే తినడము. గ్లోరీ టు గాడ్. రైట్. సో ఆత్మవరములను గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. ఆత్మవరములను గురించి సర్వసత్యంలోనికి పరిశుద్ధాత్మను మనల్ని నడిపిస్తున్నారు. మూల వాక్యం చదువుదామండి. కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకునుట నాకు ఇష్టం లేదు. 4వ వచనం నుండి, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను,
మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తం చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగచేయుచున్నాడు. సో ఆత్మ సంబంధమైన వరములను గురించి మనకు తెలియకుంటే మనము ప్రయోజనం పొందము గనక అది దేవునికి ఇష్టం లేదు. గాడ్ వాంట్స్ ఎవ్రీ వన్ ఆఫ్ హిస్ చిల్డ్రన్ టు నో అబౌట్ దిస్ బ్లెస్సింగ్. ఇది ఒక దీవెన. పరిశుద్ధాత్మ వరములు అన్నటువంటివి పరిశుద్ధాత్ముడు ఇచ్చే వరాలు. ఏమండి, అవసరం లేనివి, పనికి మాలినటువంటివి, గలిబిలి చేసేవి పరిశుద్ధాత్ముడు ఇస్తాడా? ఇవ్వడండి. ప్రయోజనం కొరకు ఆయన ఇస్తున్నటువంటి వరములు, ఆయన ఇచ్చినటువంటి వరములు, ఆయన అందుబాటులో ఉంచినటువంటి వరములు, వాటిని తెలుసుకోకపోతే ఎలా? అందుకే తెలుసుకోవాలి అని కొరింథీ సంఘానికి వ్రాస్తూ మనకందరు కూడా తెలియజేస్తున్నారు. మనం కూడా వీఆర్ నోయింగ్ అబౌట్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి when they don't know they criticize. ఆత్మ వరములను గురించి తెలియనటువంటి వారు ఆత్మ వరములను విమర్శిస్తారు. భాషల గురించి తెలియనటువంటి వారు భాషల వరమును విమర్శిస్తారు. మీరు లెక్కేసుకోండి, స్వస్థత గురించి ఏ సేవకులు వ్యతిరేకంగా బోధ చేస్తారో వారు రోగాలతోనే ముందుగానే చచ్చిపోతారు. గుర్తుపెట్టుకోండి. స్వస్థత పరిచర్యను ఎగతాళి చేసిన, స్వస్థతల గురించి ఎగతాళి చేసిన, స్వస్థపరిచే సేవకులను ఎగతాళి చేసిన, ఆ స్వస్థపరిచే పరిచర్యను ఎగతాళి చేసినారంటే ఎవరు ఎగతాళి చేస్తారో వాళ్ళు రోగాలతోనే తమ కాలం కంటే ముందే చచ్చిపోతారు. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. మీరు తప్పించుకుంటారు అనుకోవద్దండి. ఆత్మ వరముల చేత వాడబడే సేవకులను విమర్శించి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇట్ హర్ట్స్ గాడ్. అది దేవుణ్ణి గాయపరుస్తుంది, ప్రజల మనసులను చెరిపివేస్తుంది. అది ప్రజలు దైవజనులను నమ్మకుండా, దైవజనుల వైపు తిరగకుండా ఇటువంటి రూమర్స్, వరాలు లేవంటాడు, అపోస్తలతోనే ఆగిపోయాయంటారు వరాలని. వరాలు ఇచ్చేది ఎవరండి? ఎవరండి వరాలు ఇచ్చేది? టైప్ చేయండి. వరాలు ఇచ్చేది ఎవరు? ఎవరండి వరాలు ఇచ్చేది? టైప్ చేయండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఆత్మవరముల గురించి తెలియని వారు ఆత్మవరం గురించి విమర్శిస్తారు. దట్స్ రైట్. పరిశుద్ధాత్ముడు వరాలు ఇచ్చేది పరిశుద్ధాత్ముడు. వరాలు ఆగిపోయాయంటే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడండి? ఏమన్నా భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన? కొంచెం మెదడులో గుజ్జుండాలండి. కొంచెము మెదడులో గుజ్జుండాలి. మారిపోయాడా దేవుడు? మారిపోయాడా? అందరి ప్రయోజనం కొరకని చెప్తే అంటే ఓన్లీ ఆది సంఘం వారికేనా ప్రయోజనకరము? ఏమండి, ఇట్ ఈస్ గాడ్ హూ డిస్ట్రిబ్యూట్స్ ద గిఫ్ట్స్. పంచి పెట్టేది పరిశుద్ధాత్ముడు. దేనికి? అందరి ప్రయోజనం కొరకు. ఎవరెవరికి ఇస్తాడు? అందరికి ఇస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తాడు. ఒక్కొక్కరికి కొన్నిసార్లు వారి పనిని బట్టి 2-3 కూడా ఇస్తాడు. ఆయన మారాడా? అయితే పరిశుద్ధుడు మారాడా? మారలేదండి. నిన్న నేడు నిరంతరం, హల్లెలూయా. ఒక్కటై ఉన్న దేవుడు, మారని దేవుడు మన యేసు, మారని దేవుడు. మారడు. ఇవన్నీ ఎవరి నామంలో జరుగుతాయి? ఈ వరాలన్నీ ఎవరి నామంలో జరుగుతాయి? యేసు నామంలో జరుగుతాయి. యేసునామ శక్తి తగ్గిపోయిందా? స్వస్థతలు ఏమైనా ఆర్డీజే పేరు మీద జరుగుతాయా? స్వస్థతలు ఏమైనా నజరేయుడైన యేసునామములో అంటున్నాం కదా. యేసునామములో అండి స్వస్థతలు జరిగేది. యేసునామములో గడ్డలు కరిగిపోయేది. యేసునామములో లేని అవయవాలు సృష్టించబడేది.
ఆడిజే నామంలో కాదు, మీ నామంలో కాదు, నా నామంలో కాదు, మనల్ని వాడుకుంటున్నాడు. ఆయన వాడుకుంటున్నాడు కాబట్టి మనకు పేరు వచ్చింది. ఆ రోజు యేసు ప్రభు ఆ గాడిద పిల్లను వాడుకున్నాడు కాబట్టి గాడిద పిల్లకు పేరు వచ్చింది. మనము గాడిద లాంటి వాళ్ళం, ఆయన మనల్ని వాడుకుంటున్నాడు కాబట్టి మనకు పేరు వస్తుంది అంతే. అన్ని గాడిదలు ఆ రోజు పాడుంటాయి అనమాట. ఆ గాడిదను చూసి, ఓ గాడిద, యేసు ప్రభుని ఎక్కించుకున్న నిన్ను పోలిన వారెవరు, ఎంత ధన్యుడో గాడిద, ఎంత ధన్యుడో గాడిద అని మిగిలిన గాడిదలన్నీ పాడుంటాయి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఫూలిష్నెస్ అంటే వరాలు ఆగిపోయాయి అనేది ఒక ఫూలిష్. ఇంకొక సేవకుడు అడిగాడంట, ప్రభువా నాకు వరాలు వద్దు, తీసుకో ప్రభు అన్నాడంట. ఏమండి, వరాలు వద్దు తీసుకుంటే ఈయన దేవుని కంటే మహాజ్ఞాని అనుకున్నాడు. దేవుని కంటే అందరి ప్రయోజనం కొరకు వరాలు తీసుకో అని దేవుడు వరాలు ఇస్తే, నాకు వరాలు వద్దు ప్రభు అన్నాడు. నాకు వరాలు వద్దు ప్రభువా. వాక్యం ఏముంటుంది? ఆసక్తితో అపేక్షించండి అయ్యా అంటే ఆయన అంటాడు, నాకు వరాలు వద్దు తీసుకున్నాడంట. ఇంకా వాళ్ళ సంఘస్థులంతా, మా సేవకుడు ఎంత గొప్పవాడు తెలుసా, నాకు వరాలు వద్దన్నాడు అంటూనే అందరూ అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత స్పిరిచువల్ కాదు, ఫులిష్నెస్ అండి. ఐ డోంట్ కేర్ ఎంతటి వారైనా నేను కేర్ చేయను. నేను పౌలులాగానే మాట్లాడతాను. ఒకనొక టైంలో పౌలు గారు అపోస్తలుల గురించి మాట్లాడుతూ, అపోస్తలులు ఎంతటి వారైనా సరే నేను కేర్ చేయను అంటాడు. దేవుడు నాకు బయలుపరిచాడు, నాకు ఏ అపోస్తలుడు కూడా చెప్పలేదంటాడు. ఐ డోంట్ కేర్. ఎంత గొప్ప సేవకుడు కావచ్చు, ఎంత తక్కువ సేవకుడు కావచ్చు, ఐ డోంట్ కేర్. వాక్య ప్రకారం ఉందా లేదా? వాక్యం ఏమంటుంది? ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి అని వాక్యం చెప్తే, నాకు ఆత్మవరాలు వద్దు అంటే దాన్ని ఏమంటామండి? దాన్ని మూర్ఖత్వం కదా, ఫూలిష్నెస్ కదా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో 3 భాగాలుగా మనం విభజించాం. మనం అర్థం చేసుకున్న దానికి ప్రత్యక్షతా వరములు, మాట్లాడే వరములు, శక్తి వరములు, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఆత్మల వివేచన వరం, నానా విధములైన భాషలకు అర్థం చెప్పే వరం, ప్రవచన వరం. ప్రవచన వరం గురించి మొదటి భాగాన్ని నేను మీకు వివరించాను. ప్రవచనాలు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సాధారణ ప్రవచనము, 2 ప్రవచన వరము. ఓకే, సాధారణ ప్రవచనం అందరూ చేయొచ్చు. ఎందుకు అందరూ చేయొచ్చు? అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక. పరిశుద్ధాత్ముడు మాట్లాడిందే ప్రవచనం, పరిశుద్ధాత్ముడు చెప్పేదే ప్రవచనం. ప్రవచనము అంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి మాట. హల్లెలూయా. ఐ హ్యావ్ ద హోలీ స్పిరిట్. సడన్గా నాకు ఆయన ఏదైనా చెప్పాడు అనుకోండి, ఇట్ బికమ్స్ ఏ ప్రాఫెసీ. ఈ పాట పాడన్నాడు అనుకోండి, ఇట్ బికమ్స్ ఏ ప్రాఫెసీ. అది ప్రవచనం. క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ 3 ఉన్నాయి. కొంతమంది ఓన్లీ అటాకింగే చేస్తూ ఉంటారు. కొంతమంది ఉన్నారు, ఈవెన్ తెలుగులో కూడా ఏమండి, మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. 1-2 ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు యాంగ్రీ అండి, యాంగ్రీ. వాళ్ళు అసలు దేవుని గురించి వీళ్ళకి సరిగ్గా తెలియదండి. ఎప్పుడు అసలు ఎట్లంటే ఇంకా ఉడికిపోతుంటారు. ఏమండి, ఉడికిపోతుంటారు. సాంబార్ ఉడికినట్టు ఉడికిపోతుంటారు. అంతా మండిపోతుంటారు. తిట్టడమే, విమర్శించడమే. ఎప్పుడు రెడీ, ఎప్పుడు అందరిని అటాక్ చేయడమే. హెచ్చరిక ఉంది, ప్లస్ ఆదరణ కూడా ఉంది. వాళ్ళకి అసలు ఆ మాట రాదండి. ఆ సాఫ్ట్నెస్ ఉండదు. ఆదరించే మైండ్ సెట్ ఉండదు. ఎంతైనా వాళ్ళు ఏదో పెద్ద స్ట్రిక్ట్ అయినట్లు, ఏమండి, చాలా నిష్ట కలిగిన వారు అయినట్లు అందరిని విమర్శించుకుంటూ కూర్చుంటారండి. అందరినీ సీరియస్గా నాకు ఎప్పుడన్నా స్క్రోల్ చేసినప్పుడు కనపడితే అసలు వీళ్ళకి నవ్వడం రాదా? అదేదో మన ఏమండి ఎవరో ఐ థింక్ వైఎస్ఆర్ గారు అనుకుంటా, ఏమండి, నవ్వడం రాజయోగం అంట. నవ్వలేకపోవడము ఏమండి రోగం అంట. ఏమండి, యేసుప్రభు అట్లే ఉన్నాడు. ఎప్పుడు సీరియస్గా ఉంటాడా? కర్ర చేతిలో పట్టుకొని సీరియస్గా ఉంటాడా? ఆయన నోట దయగల మాటలు వస్తాయండి. దయారసమైన పెదవుల మీద పోయబడి ఉందండి. ప్రాఫెసీ అంటే ఓన్లీ అటాకింగే కాదు,
నువ్వు పాపిస్టోడివి, నువ్వు అట్టోడివి, ఆ సేవకుడు ఇట్లాటోడు, ఈ సేవకుడు ఇట్లాటోడు అని అది అసలు ఆయన అయితే ఎప్పుడు మండిపోతుంటాడు, రగిలిపోతుంటాడు అన్నమాట. ఈయనకు నవ్వడం రాదా అనిపిస్తుంది నాకు. నవ్వడం రాదా ఆయనకు? ఈయన ముఖంలో చిరునవ్వు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ఆడిపోసుకోవడమే, తిట్టడమే. వీళ్ళు ఎట్లంటే పిలిచిన వాళ్ళని కూడా తిడతారండి, ఆర్గనైజర్స్ కూడా తిడతారు. ఎప్పుడు తిడుతూనే ఉంటారు. ఎప్పుడు తిడుతుంటే ఏం చెప్పండి? మీ పిల్లల్ని తిట్టండి, ఎలా ఎప్పుడు తిడుతుండండి, వెళ్ళిపోతారు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ మన క్రైస్తవులు చాలా గొప్పవారు. అలా తిడుతుంటే బాగా తిట్టించుకుంటారు అనమాట. ఈరోజు పాస్టర్ గారు ఎంత బాగా తిట్టారో, సేవకుడు ఎంత బాగా తిట్టారో, ఉతికి ఆరేశాడు, సర్ఫేసి ఉతికి ఆరేశాడు. ఏదో ఒక రోజు అంటే పర్వాలేదు, ఇంక ఎప్పుడు ఉతికి ఆరాడేమైనా ఇంకేమో డోబిలా ఏమన్నా అండి. ప్రాఫెసీలో ఆదరణ కూడా ఉండాలి, కన్నిటిని తుడవాలి. అందరూ ఒకటే స్థాయిలో ఉంటారా విశ్వాసంలో? కదా, విశ్వాసంలో రకరకాల స్థాయిలో ఉంటారు. మనం ఆదరించాలి. బలహీనమైనటువంటి విశ్వాసులను మనం ఆదరించాలి, బలపరచాలి. దట్ ఈస్ ప్రాఫెసీ. నవ్వడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ప్రశాంతంగా ఉండాలండి. దైవజనుని అసలు ముఖం చూస్తే మనకు ప్రశాంతంగా ఉండాలి. పొద్దున్నే లేచినప్పటి నుంచి ఏమండి కారాలు మిరియాలు తిరుగుతూ ఎట్లా అంటే అట్లా మాట్లాడుతూ, బూతులు ఒక్కటి తక్కువ అండి. నాకు తెలిసి ఆఫ్లైన్లో వాళ్ళు బూతులు కూడా మాట్లాడుతుంటారు నాకు తెలిసి. ఆఫ్లైన్లో బూతులు ఒకటి, ఏమండి ఆన్లైన్లో బూతులు ఒక్కటి తక్కువ, బూతులు ఒక్కటి తక్కువ ఆన్లైన్లో. ఆఫ్లైన్లో ఖచ్చితంగా బూతులు కూడా మాట్లాడతారు వీళ్ళు, నాకు తెలుసు. వీళ్ళు ఖచ్చితంగా బూతులు మాట్లాడతారు. ఎందుకంటే ఇంకా అంత ఆవేశంలో ఉంటారు అనమాట. ఎప్పుడు తిడుతూ ఉంటారు, ఎప్పుడు సీరియస్గా ఉంటారు. ఏంద్రా నాయన వీళ్ళ పరిస్థితి ఏంట్రా? అసలు దేవుని గురించి వీళ్ళకి అసలు తెలియదు అనిపిస్తుంది. దేవుడు చాలా ఫన్నీగా ఉంటాడు తెలుసా, దేవుడు జోకులు చెప్తాడు తెలుసా, దేవుడు నవ్విస్తాడు తెలుసా, దేవుడు చాలా హ్యూమరస్గా ఉంటాడు తెలుసా మీకు? హలమ్మ తోరికల షందరగర బాబా. ఎవరైనా సరే అండి, ఆ రీతిగా మిమ్మల్ని దాడి చేస్తుంటే, అటాక్ చేస్తుంటే, హాయిగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని, ఏమండి ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని లైవ్లో కనెక్ట్ కండి. ఆన్లైన్ చర్చిలో ఉన్నట్లు ఉండండి కొంతకాలం. ఎందుకు ఊరికే మాటికి గాయాల పాలవుతారు? గాయాల పాలు ఏం కావద్దండి. హల్లెలూయా. టెక్నాలజీ దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఐ థింక్ నిన్నటి దినం ఒక బ్రదర్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, నేను ప్రభువా మాకు ఒక మంచి సేవకుడు కావాలి, మమ్మల్ని నడిపించి ఒక మంచి సేవకుడు కావాలని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, నాకు ఇష్టమైన కాపర్లను నేను మీ మీద నియమిస్తానని చెప్పాడు. నాకు ఇష్టమైన కాపరిని నేను మీ మీద నియమిస్తానని చెప్పారు. దేవుడు నన్ను కనెక్ట్ చేశాడు. మీరు ఆయనకి ఇష్టమైనటువంటి కాపరి అన్నాడు. బ్రదర్ గారు చెప్పింది నేను చెప్తున్నానండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దావీదు ఎలా ఏలాడు? పేతురుతో ఏమన్నాడు తెలుసా? పేతురు, డూ యూ లవ్ మీ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, ప్రేమిస్తున్నాను. అయితే పాస్టర్ అయ్యేదానికి క్వాలిఫికేషన్ ఏమిటి? 10th ఫెయిల్ కావడం కాదు. పాస్టర్ అయ్యేదానికి క్వాలిఫికేషన్ ఏంటి? జీవితంలో ఏది సాధించలేకపోవడం కాదు, దేవుని ప్రేమించేవారు. ఇఫ్ యూ లవ్ గాడ్ దెన్ యూ క్యాన్ లవ్ ద షీప్. గొర్రెలను బాగా చూసుకున్నాడు దావీదు. అందుకే ఇశ్రాయేలీయులు అన్నటువంటి ఆ గొర్రెలుగా ఉన్నటువంటి ప్రజలను ఏలున్నట్లుగా దేవుడు దావీదును రాజుగా నియమించాడు. ఎలా ఏలాడండి? మన తెలుగు సర్కిల్స్లో ఉన్నట్లు ఆ సోకాలు దైవ సేవకుల వాళ్ళలాగా వాడబడ్డారా? తిట్టడమే తిట్ల దండకం, ఎప్పుడూ ఒకరి మీద ఒకరు ఆడిపోసుకోవడం. మళ్ళీ ఏమంటారంటే మేము దేవుని సేవ చేస్తున్నాం అంటారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నేను ఈ తెలుగు బోధకులను చూసి విసిగి వేసారి నా మైండ్ సెట్కు వీళ్ళ మైండ్ సెట్కు ఏమాత్రం కలవక, ప్రభువా నాకు సహాయం చేయ ప్రభు అన్నప్పుడు దేవుడు తన కనికరాన్ని బట్టి కెన్నెత్ ఈ హేగెన్ గారిని నాకు పరిచయం చేశాడు. కెన్నెత్ ఈ హేగెన్ గారు
ఆయన బోధల ద్వారా నాకు పరిచయమైన తర్వాత నా జీవితం మారిపోయింది. నా ఆలోచన విధానం మారిపోయింది. నా ప్రార్థన మారిపోయింది. నా విశ్వాసం మారిపోయింది. హల్లెలూయా. అందుకే చాలామంది ఏమంటారు తెలుసా? సార్ మీ మైండ్ సెట్ వేరు సార్ అంటారు. అందరిలాగా అసలు మీరు ఉండనే ఉండరు. మీరు టోటలీ డిఫరెంట్ అండి. మీ మైండ్ సెట్ వేరు అంటే నేను చెప్తాను, ఎస్ నా మైండ్ సెట్ వేరు. నా మైండ్ సెట్ మాత్రం మన ఇండియన్ మైండ్ సెట్ అయితే కాదు. నాదంతా కూడా ఏమండి ఆ ఫారిన్ మైండ్ సెట్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నా బోధకులు చాలా మంచి బోధకులను, దేవునికి ఇష్టమైన బోధకులను నాకు ఇచ్చాడు. హల్లెలూయా. వాళ్ళ మైండ్ సెట్ నా మీదకి వచ్చింది. వాళ్ళ మైండ్ సెట్ నా పైకి వచ్చింది. హల్లెలూయా. మీరు నాతో సహవాసం చేస్తుంటే ఇదే మైండ్ సెట్ మీ మీద కూడా వస్తుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కొంతమందిని సేవకులను చూస్తే డ్రాకులను చూసినట్లే, హర్రర్ మూవీ చూసినట్టు ఉంటుందండి. ఎప్పుడు ఓ అమ్మో నాయనో ఎంత సీరియస్గా చూస్తుంటారో వాళ్ళు. ఆ టంగ్స్ మాట్లాడతారండి. మీకు ఒక విషయం తెలుసా? వాక్యాన్ని ఎప్పుడు కూడా దాటిపోకూడదు. ఏమండి, వాక్యాన్ని ఎప్పుడు కూడా దాటిపోకూడదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టంగ్స్లో భాషలో మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడతామండి? ఎవరితో మాట్లాడతాం? టైప్ చేయండి. ఈరోజు ఒక 10 నిమిషాలు భరించండి నన్ను. ఈ సిరీస్ అయిపోయేంత వరకు 10 నిమిషాలు భరించండి. ఎవరితో దేవునితో కదా మాట్లాడేది. దేవునితో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి? మీరు ఎమ్మెల్యే దగ్గరకో, కలెక్టర్ దగ్గరకో, ఎస్పీ గారి దగ్గరకో వెళ్ళి ఏమండి ఎట్లా మాట్లాడతారు మీరు? భాషలతో మాట్లాడేటప్పుడు కొంతమంది ఎట్లా మాట్లాడతారంటే ఫైటింగ్ చేసినట్టు మాట్లాడతారు. భాషలతో మాట్లాడేది సాతానుతో కాదు. అర్థమవుతుందా? భాషలతో మాట్లాడేది ఎవరితో? దేవునితో మాట్లాడేటప్పుడు కొట్టినట్టు, తిట్టినట్టు మాట్లాడతావా? ఏమండి, తండ్రితో మర్యాదగా, వినయముగా, సంతోషముగా, ప్రేమగా, హియాలతూర కమహస్స ఏ బొల్ల హత్తురికి మషే ఇల్లాతూర మహత్తికి బోషందర బాలబా ఇలా మాట్లాడతారని అసలు కొంతమంది చూస్తే భయం వేస్తుందండి. వీళ్ళకంటే వాళ్ళ మెసేజ్ చూస్తే నిజం హర్రర్ సినిమా చూసినట్టు ఉంటుందండి. భయం పుడుతుంది మనకి. చాలామంది ఉన్నారు సోషల్ మీడియాలో. చాలామంది ఉన్నారు. ఇంకేం చేస్తారంటే వీళ్ళు కింద పడేస్తుంటారు. అంతా కింద పడేస్తుంటారు కదా. శక్తి పవర్ అని చెప్పేసి ఇంకా వాళ్ళకి చెవులు ఇచ్చేస్తారన్నమాట. వీళ్ళు ఇంకా ఏలుకుంటుంటారన్నమాట. భయపెట్టేస్తారండి. ప్లెజెంట్గా ఉండాలండి. హెచ్చరిక ఉండే టైం ఉంటుంది, కానీ ఆదరణ ఉండాలి, క్షేమాభివృద్ధి ఉండాలి, 3 ఉండాలి. అన్నీ ఉండాలి. గ్లోరీ టు గాడ్. ఇది సాధారణ ప్రవచనం. సాధారణ ప్రవచనంలో కూడా 2 రకాలు. ఒకటేంటి, మనకే మనం ప్రవచనం చెప్పుకోవచ్చు, ఎఫెసీ 5:19 ప్రకారము. ఇతరులకు మనం ప్రవచనం చెప్పచ్చు, కొలస్సీ 3:16 ప్రకారం. సో ఇది సాధారణ ప్రవచనం. ఇది అందరూ చేయొచ్చు. దీనినే ఎక్కువగా ఆశించమని పౌలు కోరాడు. ప్రవచన వరాన్ని ఎక్కువగా మీరు కోరుకోండి, ఎక్కువగా ఆశించండి అని చెప్పారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద సింపుల్ ప్రాఫెసీ. నౌ కమ్స్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. ప్రవచన వరము. సంబడి కెన్ టైప్ ఇట్. టైప్ చేయండి, ప్రవచన వరము. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ప్రవచన వరం అంటే ఏంటి? సింపుల్ గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ అంటే, ప్రాఫెసీ అంటే సాధారణ ప్రవచనం ద్వారా దేనికి పర్పస్ ఏంటి అంటే క్షేమాభివృద్ధి, తర్వాత హెచ్చరిక, ఆదరణ. ఇది సాధారణ ప్రవచనం యొక్క ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ప్రవచన వరము అంటే భవిష్యత్తు. రాయండి, భవిష్యత్తు, జాతకం అన్నీ ఎక్కడి నుంచో పుట్టుకొని వచ్చాయి. దేవుడు ఒరిజినల్ నోటు ముద్రిస్తే ఇవన్నీ కూడా మిగిలిన వాళ్ళు ఇవన్నీ కూడా వాటిని మార్చి చేయి చూసి, గీతలు చూసి ఏమండి జాతకాలు చెప్తున్నారు.
సింపుల్గా అర్థం చేసుకోవాలంటే జాతకం. దాట్స్ ఇట్. ప్రవచన వరము భవిష్యత్తును, నీ భవిష్యత్తు, నీ కుటుంబం భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు, నీ తర్వాత 3 తరాల వారి భవిష్యత్తు, నీ సంఘం యొక్క భవిష్యత్తు, నీ ఊరి యొక్క భవిష్యత్తు, నీ పక్కింటి వారి యొక్క భవిష్యత్తు, నీ దగ్గరికి ప్రార్థనకు వచ్చే వారి భవిష్యత్తు. గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ ఈజ్ అబౌట్ ద ఫ్యూచర్. ఓకే, సో నేను చెప్పే మాటలను నేను దేవుని యొక్క వాక్యం ద్వారా నేను స్థిరపరుస్తాను. హల్లెలూయా. ఎంతమందికి మీ భవిష్యత్తు తెలుసుకోవాలని ఉంది? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు నో యువర్ ఫ్యూచర్? ఆస్ట్రాలజీ ఇవన్నీ కాపీలు అన్నమాట. ఇవన్నీ కాపీలు కొట్టారు. ఇవన్నీ కూడా కాపీలు కొట్టేశారు. ఎంతమంది మీ భవిష్యత్తు గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది మీ పిల్లల గురించి, మీ వారి భవిష్యత్తు గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు? గ్లోరీ టు ఎవ్రీవన్. ఓ రబా. ఇప్పుడు చెప్పండి, భవిష్యత్తును మనము తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడా లేదా? భవిష్యత్తును తెలుసుకోవాలని కోరుకుంటున్నాడా లేదా? మనము భవిష్యత్తును తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు గనుకనే దేవుడు ప్రవక్తలను ఇచ్చాడు. లేకపోతే ఊరికే వాక్యం చదువుకోండి అని అనేవాడు కదా దేవుడు. ఊరికే వాక్యం చదువుకోండి అనేవాడు కదా. అలా అనకుండా క్రైస్తవ సంఘానికి ప్రవక్తలు అన్నటువంటి ఒక వరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ప్రవచన వరం ఇచ్చాడు. ప్రవచన వరము పనిచేసినప్పుడు భవిష్యత్తును చూపిస్తుంది. ఇట్ స్పీక్స్ అబౌట్ ఫ్యూచర్ కదా. ఇది మాట్లాడే వరం దేని గురించి మాట్లాడుతుంది? భవిష్యత్తును తెలియజేస్తుంది. ఫోర్కాస్ట్, వెదర్ ఫోర్కాస్ట్ అంటారు కదా. వాతావరణం ఈరోజు ఏం జరగబోతుంది, ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుంది, వచ్చే 5-6 రోజులు వాతావరణం ఎలా ఉండబోతుంది. ముందుగానే దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. న్యూస్ పేపర్ నిన్నటి విషయాలు ఈరోజు తెలియజేస్తారు. న్యూస్ పేపర్. ఇప్పుడు మనకు సోషల్ మీడియా వచ్చింది కదా. ఏ రోజు న్యూస్ ఆ రోజు. ఏమండి, ఈరోజు న్యూస్ ఈరోజు, రేపటి న్యూస్ ఈరోజు చూపించగలరా ఎవరైనా? ముందస్తు సమాచారం. చాలా మంచి వర్డ్ బ్రదర్, ముందస్తు సమాచారం. రేపటి న్యూస్ ఈరోజు ఎవరైనా చూపించగలరా? రేపేమి జరుగుతుందో ఈరోజు ఎవరైనా చూపించగలరా? లమ్మ సుందర గరబాక్. హల్లెలూయా. నిన్నటి చూపిస్తారు. సోషల్ మీడియా వచ్చింది కనుక, ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్స్ అని వచ్చాయి కనుక ఈరోజు చూపిస్తారు. రేపటి చూపించలేరే. రేపటి ఈరోజు చూపించలేరు. దేవుడు చూపిస్తాడు. దేవుడు చూపించాలని అనుకుంటున్నాడు. దేవుడు నీకు తెలియజేయాలని అనుకుంటున్నాడు. యేసయ్యకు తన భవిష్యత్తు గురించి తెలుసా తెలియదా? టైప్ చేయండి. యేసయ్యకు తన భవిష్యత్తు గురించి తెలుసా తెలియదా? ఏమి జరుగుతుందో తెలుసా తెలియదా? ఎలా చనిపోతాడో తెలుసా తెలియదా? యేసుప్రభుకు అన్ని షాక్లేనా? అన్ని సర్ప్రైజ్లేనా? అన్నీ అనుకోని సంఘటనలేనా? యేసుప్రభు వారి యొక్క జీవితంలో అనుకోని సంఘటన ఏదైనా జరిగిందా? అనుకోని సంఘటన ఏదైనా జరిగిందా? ఈ సోద చెప్పేవాళ్ళు నీ గతం గురించి చెబుతారు, నీ ప్రస్తుతం గురించి చెబుతారు, కానీ ఫ్యూచర్ గురించి చెప్పలేరు. వాళ్ళు ఫ్యూచర్ గురించి చెప్పలేరు. ఓకే. ప్రవచన వరము అంటే భవిష్యత్తు, ఫ్యూచర్. ప్రవచన వరము అంటే భవిష్యత్తు. ఓకే. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 వచనాలు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. సో ప్రవక్త, యెషయా ప్రవక్త యేసుప్రభు పుట్టక మునుపు దాదాపుగా 800 సంవత్సరాలకు ముందు ప్రవచించాడు. ఫ్యూచర్ చెప్పాడు. ఏం జరగబోతుంది?
టైం చెప్పలేదు. ప్రాఫిట్స్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వారు టైం చెప్పరు. దేవుడు కూడా టైం చెప్పడు. ఏం జరగబోతుంది అంటే కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. హల్లెలూయా. గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ వచ్చిందనుకోండి. గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ వస్తే నీ పిల్లలకు కొడుకులు పుడతారా కూతుళ్ళు పుడతారా చెప్తారు. వాళ్ళకి ఏ పేర్లు కూడా మీరు పెట్టబోతారో కూడా దేవుడు చూపిస్తాడు, చెప్తాడు. ప్రవక్త ఫ్యూచర్ గురించి ఇక్కడ బయలుపరిచాడు. మాటి మాటికి మనకు కనిపిస్తుంది. చూడండి 5వ వచనం, 2వ అధ్యాయము 5వ వచనం. ఏలైనగా యూదయా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. ప్రవక్త ద్వారా వ్రాయబడినది. 15వ వచనం. అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరినట్లు. సో ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్స్ అన్నిటినీ కొన్ని వందల సంవత్సరాల క్రితము ప్రవక్తలు ప్రవచించారు. చూడండి 17-18. అందువలన రామాలో అంగలార్పు వినబడను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకి ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. గ్లోరీ టు గాడ్. బాప్తిస్మిచ్ యోహాను గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచనం వచ్చింది. ఇలా ఒక వ్యక్తి వస్తాడు, ఏమి తింటాడో కూడా దేవుడు చెప్పాడు, ఎలా జీవిస్తాడు, ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అని ఏం పని చేస్తాడో కూడా దేవుడు చూపించాడు. ఫ్యూచర్ 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 మత్తయి సువార్త అంతా కూడా చూస్తే ప్రవక్తలు చెప్పినటువంటి మాటలే జరుగుతున్నాయి. హల్లెలూయా. అసలు బైబిల్కు పేరేంటండి? ఇట్స్ కాల్డ్ బుక్ ఆఫ్ ప్రాఫెసీ. ఎందుకు అన్ని గ్రంథాల కంటే గొప్ప గ్రంథం బైబిల్? అన్ని గ్రంథాల కంటే గొప్ప గ్రంథం బైబిల్ ఎందుకు అంటే బైబిల్ ఈజ్ కాల్డ్ ద బుక్ ఆఫ్ ప్రాఫెసీ. అంటే భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి బైబిల్లో వ్రాయబడింది. 2500 ప్రవచనాలు ఉన్నాయంట. అందాజుగా అప్రాక్సిమేట్లీ 2500 ప్రవచనాలు ఉంటే 2000 ప్రవచనాలు పక్కా నెరవేరాయి. ఇంతవరకు పక్కా నెరవేరాయి కదా. బైబిల్ ఇస్ అ బుక్ ఆఫ్ ప్రాఫెసీ. ఏ మతపరమైనటువంటి గ్రంథము భవిష్యత్తు గురించి చెప్పరు. ఎందుకు చెప్పరు? ఒకవేళ జరగలేదనుకోండి, ఎత్తిపోతల పథకమే, ఇంకా ఎత్తిపోతుంది. కాబట్టి ఎవరు ఆ గ్రంథాన్ని రాసిన వారు ఎవరు కూడా ధైర్యం చేయలేదు. భవిష్యత్తు గురించి మాట్లాడే ధైర్యం ఎవరు కూడా చేయలేదు. బైబిల్ ఒక్కటే. ఎందుకు? అది దేవుని చేత వ్రాయబడింది కనుక, దేవునికి ఆది అంతము తెలుసు కనుక. హల్లెలూయా. సో బైబిల్లో పాత నిబంధనలో ఆ బుక్స్ గురించి 2 డివైడ్ చేస్తాం కదండి. మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్. వీరంతా ఫ్యూచర్ ఈవెంట్స్ను ముందుగానే చెప్పారు. గ్లోరీ టు గాడ్. దేవుడు అబ్రహాముకు 4 తరాల గురించి మాట్లాడాడు. అబ్రహాముతో, దావీదుతో దేవుడు మాట్లాడాడు. తన పిల్లల 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 భవిష్యత్తు గురించి దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. సో ప్రవచన వరము అంటే నీ భవిష్యత్తును గూర్చి, నీ కుటుంబ భవిష్యత్తును గూర్చి, నీ పిల్లల భవిష్యత్తును గూర్చి, నీ పిల్లల పిల్లల భవిష్యత్తును గూర్చి దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ప్రవచన వరము ఒక దర్శనం ద్వారా అయినా రావచ్చు, ఒక స్వరము ద్వారా అయినా రావచ్చు, ఒక అంతరంగ సాక్ష్యం ద్వారా, సూచన ద్వారా అయినా రావచ్చు, కళ ద్వారా అయినా రావచ్చు. ప్రవచనం అన్నటువంటిది వెహికల్ దేనైనా వాడుకుంటాడు ఆయన. ఏ రూట్లో అయినా కూడా వాడుకొని నీకు భవిష్యత్తును తెలియజేస్తాడు. దర్శనం కావచ్చు, దర్శనం ద్వారా నీకు ప్రవచనం రావచ్చు, కళ ద్వారా నీకు ప్రవచనం రావచ్చు, స్వరం ద్వారా నీకు ప్రవచనం రావచ్చు, అంతరంగ సాక్ష్యం, ఇన్వర్డ్ విట్నెస్ అంటాం, దాని ద్వారా నీకు ప్రవచనం రావచ్చు. ఫైనల్గా పరిశుద్ధాత్ముడు అంపేర్ అన్నమాట. సమాధానము ఆనందంతో దాన్ని ముద్ర వేస్తాడు. అవును, ఇది ప్రవచనమే, ఇది నా నుండి వచ్చిందని ఆయన ముద్ర వేస్తాడనమాట. పరీక్షించాలి. అందుకే ప్రతి ప్రవచనమును పరీక్షించాలి. సో ప్రవచన వరం అన్నటువంటిది ఫ్యూచర్ ఈవెంట్స్ గురించి చూపించేది.
అపోస్తలుల కార్యంలో వీ కెన్ సీ ద ప్రాఫెసీ అపోస్తలుల కార్యంలో. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 27వ వచనం. 27వ వచనం నుంచి. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 27వ వచనం నుంచి. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేములో నుండి అంతియొకయుకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. ఎంత ఎగ్జాక్ట్ చూడండి ఇన్ఫర్మేషన్. ఇక్కడ ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళు ప్రాఫిట్స్ అన్నమాట. వీళ్ళు సాధారణమైన విశ్వాసులు కాదు. వీళ్ళు ప్రాఫిట్స్, ప్రవక్తలు. 5-fold మినిస్ట్రీలో ఒకటి ఉంది కదండి, ప్రవక్తలు. అదనమాట. ఈ ప్రవక్తలో ఒకరు అగబు. ఆయన ఏం చెప్తున్నాడు? భూలోకమంతటా, త్రూ అవుట్ ద వరల్డ్, దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్నేషనల్ ప్రాఫెసీ. ఇంటర్నేషనల్ ప్రాఫెసీ. భూలోకమందంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించను. సో ప్రాఫెట్ స్పీక్స్ అబౌట్ ఫ్యూచర్. గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ ఆపరేట్ అయినప్పుడు మనకు భవిష్యత్తు కనపడుతుంది. 21వ అధ్యాయం. 21వ అధ్యాయం. ఎస్, ఐఎమ్ అబౌట్ టు ఫినిష్. 6:22. ఓకే. 21వ అధ్యాయము 7 నుంచి చదువుతాను. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం 7వ వచనం నుంచి. మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి వద్ద ఒక దినముంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని ఇంట ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు. ఫిలిప్పు తెలుసు కదండి, ఫిలిప్ ద ఇవాంజలిస్ట్. ఫిలిప్పు సువార్తికుడు. అనమాట. ఫిలిప్పుకు 4 ఆడపిల్లలే. ఎవరైనా టైప్ చేయండి. ఫిలిప్ ఇవాంజలిస్ట్ అనమాట. 4 ఎవరండి? 4 అమ్మాయిలే, 4 ఆడపిల్లలే. ఎవరికైనా మీ పిల్లలందరూ ఆడపిల్లలై ఉన్నారనుకోండి, అసలు ఏమీ వరి కావద్దండి. మీరు స్పెషల్, అంతే. మీరు స్పెషల్. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4 daughters, 4 ఆడపిల్లలే. అయితే చూడండి, 4 కన్యకలంట. 4 కన్యకలు. దే వర్ వర్జిన్స్. పాపిస్ట్ వాళ్ళు కాదు, తమ వర్జినిటీని కోల్పోయిన వారు కాదు, లోకంతో కలిసిపోయినటువంటి వాళ్ళు కాదు. 4 ఆడపిల్లలను కంటే ఆ 4 ఆడపిల్లలను ఫిలిప్ ఎలా పెంచాడో చూడండి. 4 కన్యకలు, నాట్ మ్యారీడ్, మేబీ టీనేజర్స్ కదా. 21, పురుషులకు 21, స్త్రీలకు, అమ్మాయిలకు 18. ఏమండి? టీనేజర్స్. మై ఫేవరెట్స్. మేము 4 ఆడపిల్లలం. ఓకే, ఫిలిప్ కుటుంబం లాంటి కుటుంబం అన్నమాట మీది. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఫిలిప్కు 4 ఆడపిల్లలు కదా. ఆయన కూడా కోరుకుంటాడు, కొడుకు పుడితే బాగుండని కోరుకుంటాడు. కానీ దేవుడు వారికి ఆడపిల్లల్ని ఇచ్చాడు. హల్లెలూయా. 4 కన్యకలు, 4 ప్రవచించువారు, ప్రాఫెటెసెస్ అన్నమాట. టీనేజర్స్, ప్రాఫెటెసెస్. హల్లెలూయా. 4 కూతులు పుడితే 4 కూతులను పరిశుద్ధంగా పెంచారు. ఆ 4 కుమార్తెలు పరిశుద్ధతను కాపాడుకొని ఉన్నారు. ఆ 4 కుమార్తెలు ప్రాఫెటెసెస్. పిల్లలండి వీళ్ళు. వీళ్ళ వయసు 30 కాదు, 40 కాదు, 50 కాదు, 60 కాదు, 70 కాదు. పెళ్ళి కూడా కాలేదు వీళ్ళకేమి, సేవకేమి సమర్పించుకోలేదు. టీనేజర్స్, ప్రాఫెటెసెస్.
ఆడపిల్లల మగపిల్లలు అనేది కాదండి. పరిశుద్ధంగా జీవించేటట్లు మనం పెంచాలి. నంబర్ 1. నంబర్ 2, దేవుని కోసం వాడబడాలి. దట్స్ ఇట్, అంతే. దట్స్ ఇట్. వీరు ప్రవచించువారు. నలుగురు ఉంటే నలుగురు కూడా ప్రాఫిటెసెస్, నలుగురు కూడా భవిష్యత్తు గురించి చెప్పేస్తారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మన గ్రూప్లో, మన ఆర్డీజే ఫ్యామిలీలో పిల్లలు చిన్న చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళే ప్రాఫిట్స్ ఉన్నారు తెలుసా మీకు? ప్రాఫిట్స్ ఉన్నారు తెలుసా? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన పిల్లలు అలా కావాలండి. మీ పిల్లలు అలా కావాలని కోరుకోండి. కొడుకా కూతురా కాదు పాయింట్, వర్జినా కాదా నంబర్ 1. నంబర్ 2, దేవుని కోసం వారు బ్రతుకుతున్నారా లేదా? హల్లెలూయా, 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 గ్లోరీ టు గాడ్. సో దేవర్ ప్రాఫిటెసెస్. తర్వాత చూడండి 10వ వచనం. మేమనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త, మనం ఇంతకు మునిపే చదివామంది 11వ అధ్యాయంలో. అగబు అను ప్రవక్త యూదయ నుండి వచ్చును. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఈలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అనేను. చూసారా? మొన్నకైనా అంటున్నారనమాట. ఒక సేవకుడు మొన్న ఏమన్నారంటే, నేను మామూలుగా స్క్రోల్ చేస్తుంటే షార్ట్లో కనపడింది అనమాట. ఎవరైనా దేవుడు మీ గురించి నాకు ఇలా చెప్పాడంటే నేను నమ్మనన్నాడు. ఎవరైనా దేవుడు నాకు నీ గురించి ఇలా చెప్పాడంటే నేను నమ్మనన్నాడు. నేను అనుకున్నాను, ఏంద్రా నాయనా వీళ్ళకు పిచ్చి పీక్ వెళ్ళిపోతుంది వీళ్ళకు. ఏం లేదండి, ఓ 10 మంది వీళ్ళ ఎదురుగా ఉన్నారనుకోండి, 10 మంది వీళ్ళ ఎదురుగా ఉన్నారనుకోండి, ఇంకా అంతే అండి. వీళ్ళకు ఇంకా అడ్డు అదుపు ఉండదు అనమాట. ఇంకా మేము చెప్పేదే కరెక్టు, మేము చేసేదే కరెక్టు, జనాలు వచ్చారు, అది కాదండి అప్రూవల్. అది కాదు అప్రూవల్. ఇక్కడ పౌలు అపోస్తలుడు, దేవునితో ముఖాముఖిగా అనుభవాలు కలిగినటువంటి పౌలు గారి దగ్గరికి అగబు అని ప్రవక్త వచ్చేసి నడికట్టు తీసుకొని చేతులకు కాళ్ళ కట్టేసి ఇలాగూ ఈ మనుషుని యెరూషలేములో యూదులు బంధించి అన్యజనుల చేతికి అప్పగించబోతున్నారు అని పౌలు యొక్క భవిష్యత్తు గురించి అగబు ప్రవక్త చెప్పాడు. ఎవరైనా దేవుడు మీ గురించి నాకు ఇలా చెప్పాడంటే నేను వినను అంటే ఏమవుతుంది తెలుసా? నువ్వు ద్వారం మూసేస్తున్నావు. పరిశుద్ధాత్మ పని చేసేదానికి ద్వారం మూసేస్తున్నావు. గ్లోరీ టు గాడ్. పౌలు ఫ్యూచర్ గురించి చెప్పాడు. ఇలా జరగబోతుంది, ఇలా జరగబోతుంది, ఇలా జరగబోతుంది అని పౌలు ఫ్యూచర్ గురించి అగబు అను ప్రవక్త. సో ప్రవచన వరము, ప్రవక్తలకు ప్రవచన వరం ఉంటుంది. ఆ ప్రవచన వరము ఉన్నప్పుడు భవిష్యత్తు గురించి చెప్తాం. వి స్పీక్ అబౌట్ ఫ్యూచర్. వి స్పీక్ అబౌట్ ఫ్యూచర్. హల్లెలూయా. భవిష్యత్తు గురించి మనము గందరగోళంలో ఎప్పుడూ ఉండవలసిన అవసరం లేదు. అలా బ్రతకవలసిన అవసరం లేదండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. భవిష్యత్తును గురించి నిశ్చయితతో ఉండొచ్చు, నింపాదిగా ఉండొచ్చు. యెహోవాను ఆశ్రయించువాడు, నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా ఉండును. కీడు వచ్చినను భయం లేక సురక్షితంగా ఉంటాడంట. హల్లెలూయా. భవిష్యత్తు తెలిసే ఎంత గంభీరంగా ఉంటుందని. యేసు ప్రభుకు తన భవిష్యత్తు అంతా తెలుసు. ఎన్ని సంవత్సరాలు జీవించబోతున్నారో, ఎలా చనిపోబోతున్నారో, చనిపోయిన తర్వాత ఏమవుతుందో అన్నీ ముందే చెప్పేశాడు కదా. నన్ను చంపేస్తారు, 3వ దినం నేను లేస్తాను, ముందే చెప్పేశాడు. జీసస్ న్యూ అబౌట్ హిస్ ఫ్యూచర్. డూ యూ నో అబౌట్ యువర్ ఫ్యూచర్? నీ భవిష్యత్తు గురించి నీకు తెలుసా? ఏంటో పాస్ట్గా నాకు ఏమీ అర్థం కావడం లేదు. కూర్చో దేవుని యొక్క సన్నిధిలో. నీ గురించి కాదు, నీ పెళ్లి గురించి బయలుపరుస్తాడు. నీ భర్త గురించి, కాబోయే భర్త గురించి, నీ కాబోయే భార్య గురించి, నీకెంతమంది పిల్లలు పుడతారో, వాళ్ళకి ఏం పేర్లు పెడతావో, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో, వాళ్ళకి ఎవరు పుడతారో మొత్తం బయలుపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. పరిచర్య అంటే కుటుంబాలే కదండి.
పరిచర్య అంటే కుటుంబాలే కదా, కుటుంబ సమేతంగా దేవుని ఆరాధించేటట్టు చేయడమే పరిచర్య అంటే. నీ సంఘం ఎలా ఉండబోతుంది? ఎంత గొప్పగా నీ సంఘం వర్ధిల్లబోతుంది? నీ పరిచర్య ఎంతగా వర్ధిల్లబోతుంది? ఎంతమందిని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు? ప్రాఫిట్స్ 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 ఎంత అవసరం కదా ప్రవక్తలు. అందుకే తెస్సలోనిక సంఘం అన్నదంట, మాకు రెండవ రాకడ అంటే, బాబు ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, ప్రవచించేదాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, ఆత్మను ఆర్పవద్దు అన్నాడు. సో మాట్లాడే వరాల్లో మూడవది ప్రవచన వరము. ఇది చాలా శ్రేష్టమైన వరం, ఎందుకంటే అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి శ్రేష్టమైన వరము. ప్రవచన వరము 2 భాగాలు. ఒకటి సాధారణ ప్రవచనం, ఇది అందరం చేయొచ్చు, దేవుని పిల్లలందరూ కూడా చేయొచ్చు. కుమారుడు అయితే ప్రవచనం చెప్పచ్చు, కుమార్తె అయితే ప్రవచనం చెప్పచ్చు. కానీ ప్రవచన వరము వేరు. ప్రవచన వరం అన్నటువంటిది భవిష్యత్తును గురించి చెబుతుంది. సాధారణ ప్రవచనం అన్నటువంటిది బిబ్లికల్గా క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణను కలగచేస్తుంది. అందుకేమన్నాడు, మీరు అందరూ భాషలతో మాట్లాడాలని కోరుకుంటున్నాను, కానీ మీరందరూ మరెక్కువగా ప్రవచించాలని మరెక్కువగా కోరుకుంటున్నాడు. సంఘములో ప్రవచించువాడే శ్రేష్ఠుడు అంటాడు. నాకు ప్రాఫెసీ వస్తుంది, ప్రవచనం చెప్పాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడని సంఘంలో చెబితే పాస్టర్ గారు ఏం చేయాలంటే నోరు మూసుకుని కూర్చొని పక్కన పెట్టకూడదు, కానీ గుర్తించి చెప్పండి, ఒకరు ప్రాఫెసీ, తర్వాత 2, తర్వాత 3 చెప్పిన తర్వాత చెప్పొచ్చు. కానీ కింద ఉన్న వారందరూ కూడా గుడ్డిగా నమ్మొద్దు. యూ నీడ్ నాట్ బిలీవ్ ఎవ్రీ ప్రాఫెసీ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ ఎ ప్రాఫెట్. మనం మనుషులు మనం గుర్తుపెట్టుకోండి, దేవుడు పర్ఫెక్ట్, మనం పర్ఫెక్ట్ కాదు. కెన్నెత్ హ్యాగిన్ గారు కొన్నిసార్లు ప్రాఫెసీ చెప్పినప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఇలా నాకు అనిపిస్తుంది, ఇది మీకు అర్థవంతంగా ఉంటే తీసుకోండి, లేకపోతే వదిలేసేయండి అంటాడు. అంత గొప్ప దైవజనుడు. మీకు ఇది అర్థవంతంగా ఉంటే తీసుకోండి, లేకపోతే వదిలేసేయండి అంటాడు. ఐ మైట్ బీ రాంగ్, ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. కాబట్టి ప్రతి ప్రవచనాన్ని మీరు తీసుకోవద్దు. టెస్ట్ ఎవరీ స్పిరిట్, ప్రతిదీ మీరు పరీక్షించండి. నిన్న చెప్పాను కదండి, 3 రకాలు ఉన్నాయి ప్రవచనాలు. చెప్పండి, ముగిద్దాం. 3 రకాల ప్రవచనాలు ఉన్నాయి. ఆ 3 రకాలు మీరు చెప్పండి. మీరు చెప్పేస్తే నేను క్లోజ్ చేసేస్తాను. 3 రకాల ప్రవచనాలు చెప్పండి. నేను బల్ల కూడా రెడీ చేసుకుంటున్నాను. 3 రకాల ప్రవచనాలు చెప్పండి. గ్లోరీ టు గాడ్. 3 రకాలు. 3 రకాలంటే మళ్ళీ సాధారణ అంటారు మీరు. అవి 2 కదా, ప్రవచన వరము, సాధారణ ప్రవచనం కదా. 3 రకాలు చెప్పాను నేను, మర్చిపోయారు అప్పుడే. 3 types of prophecies. Thus says the Lord. That's right. Thus says the Lord. Number one, thus says the Lord. అంటే యెహోవా చెప్పుచున్నాడు. Number 1, 100%. 2, thus says God and thus says me. 50% దేవుడు, 50% నేను. షేర్ అన్నమాట. సగం దేవుడు, సగం మనం మసాలా కలుపుతాం అన్నమాట. 2, మూడవది అంత మసాలానే నేనే. దస్ సేస్ మీ. దస్ సేస్ లార్డ్ నంబర్ 1, దస్ సేస్ లార్డ్ అండ్ దస్ సేస్ మీ నంబర్ 2. దస్ సేస్ మీ, నేను మాత్రమే, దేవుడు లేడు, ఏం లేడు, నేను మాత్రమే చెప్తున్నాను. 3 types ఆఫ్ ఇవి ఉంటాయి కనుక మనము పరీక్షించాలంట. 3 రకాల ప్రాఫెసీలు, 3 రకాలుగా ప్రాఫెసీలు వస్తాయన్నమాట. సో ఇలా మనము గమనించాలి. ఆర్డిజే మినిస్ట్రీస్లో నాటబడినటువంటి వారు, నాటబడిన వారందరూ కూడా ఫస్ట్ కేటగిరీ దస్ సేస్ ద లార్డ్లో ఉండాలి. దస్ సేస్ ద లార్డ్ అంతే. 100% దేవుడు ఏం చెప్తే అదే మాట్లాడతాం మేము. దేవుడు చెప్పకపోతే మేము ఏం మాట్లాడం, నోరు తెరవం అంతే. ఎవరు ఏమనుకున్నా ఏమనుకోకపోయినా దేవుడు చెప్తేనే మాట్లాడతాం, లేకపోతే దేవుడు చెప్పకుంటే మేము మాట్లాడము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో మీకేమైనా కూడా సందేహాలు ఉంటే ఆత్మవరం గురించి నాకు మెసేజ్ చేయండి. వీటన్నిటి కూడా 9 వారాల గురించి చెప్పిన తర్వాత ఒక సెషన్ ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్.
ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వాటిని నేను క్లియర్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.